విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని పలు సందర్భాల్లో ధరించాడు. ఈ విషయం పద్మపురాణం, భాగవతం, బ్రహ్మాండ పురాణం, లింగ పురాణం, గణేశ పురాణం, స్కాంద పురాణంలో తెలియచేయబడింది. మొట్టమొదటిసారిగా క్షీరసాగర మదనం అనంతరం దైత్య గణాన్ని మోసం నివారించటానికి, దేవతలకు న్యాయం చెయ్యటానికి స్వామి ఒకే సమయంలో మందర పర్వతాన్ని మోస్తున్న కూర్మావతారంగా, ఆ మదన ఫలితాన్ని అనుగ్రహిస్తున్న ధన్వంతరిగా, దేవతలకు అమృతాన్ని పంచుతున్న మోహినిగా ఒకేసారి వివిధ రూపాలు ధరించాడు. శిక్ష రక్షణ, దుష్ట శిక్షణ చేస్తూ మోహినిగా నిలబడి రాక్షసులను మాయ చేసి దేవతలకు ఆ ఫలాలను అందించాడు. రెండవసారి మోహిని అవతారం ఎలా ధరించాడు అంటే, క్షీరసాగర మదనం జరిగిన తరువాత దేవతలందరూ పరమశివుని వద్దకు వెళ్లారు. విష్ణువు యొక్క మోహిని రూప అంద చందాలను పొగిడారు. మీరు కాబట్టి అందాలకు మోహించారు, నేను అలా మోసపోను అని పరమశివుడు చెప్పాడు. మహావిష్ణువు మళ్ళీ మోహినిగా మారాడు. పరమశివుణ్ణి కూడా తన మోహంలో పడేట్లు చేశాడు. విష్ణు మాయకు ఎవరు అతీతులు కారు అని శివునికి నిరూపించాడు. ఇక మూడవ సందర్భంలో, ఒకానొక సమయంలో ఋషులు అహంకారంతో తాము ధర్మాన్ని అనుసరిస్తున్న కారణంగా దేవతలకు హవిస్సులు అవసరం లేదు, తాము అరిషడ్వర్గాలను జయించాం కాబట్టి తామే స్వతంత్రులము అని ప్రకటించుకున్నారు. అనుష్ఠానాలు మానేస్తే సత్యం బోధపరచడానికి విష్ణువు మోహిని అవతారాన్ని ధరించి వారిని మోహంలో ముంచి తద్వారా తమ తప్పులు తెలుసుకునేలాగా చేశాడు. మళ్ళీ ధర్మానుష్ఠానం చేసే విధంగా వారికి బోధించాడు. నాలుగవసారి భస్మాసురుడికి ఎవరి తలపైన చేయి పెడితే వారు భస్మం అయ్యే విధంగా విపరీతమైన వరాన్ని శివుడు అనుగ్రహించాడు. ఆ వరాన్ని శివుడి మీదే పరీక్షించదలుచుకున్నాడు భస్మాసురుడు. శివుడు వెంట పడ్డాడు. శివుడు అతడి నుంచి పారిపోతుండగా విష్ణువు ఆ మూర్ఖ అసురుణ్ణి మోహింప చేయటానికి మోహిని అవతారాన్ని స్వీకరించాడు. అతడి తల మీదే అతని చెయ్యి పెట్టుకొని భస్మమైపోయేట్లు చేసి పరమశివుణ్ణి రక్షించాడు. మరొకసారి విరోచనుడు సూర్యుడి అనుగ్రహంతో అజేయమైన ఒక మాయా కిరీటాన్ని సంపాదిస్తాడు. దాని వలన అతడు లోక కంటకునిగా మారి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు, అల్లకల్లోలం సృష్టిస్తాడు. నారాయణుడు మోహిని అవతారాన్ని ధరించి అతడిని మోహంలో సంహరిస్తాడు. మరొకసారి అర్జునుని కుమారుడైన ఇరావంతుడు అజేయమైన శక్తిని సాధిస్తే నారాయణుడు మోహిని రూపాన్ని ధరించి అతడిని నిరోధిస్తాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు కూడా మోహినిగా మనకు దర్శనాన్నిస్తాడు.